ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనము. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మీరు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఆ టైంలో మీరు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నేను ఎగ్జామ్ రాయబోతున్నాను, నేను చిట్టీలు తీసుకొని వచ్చాను, నేను ఈ కాపీ చేయబోతున్నాను. ఈ కాపీ చేస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ కానివ్వండి, స్క్వాడ్ ఎవరు నన్ను పట్టుకోకుండా ఉండినట్లుగా మీరు నాకు తోడుగా ఉండండి, నా చుట్టూ కెరూపుల్ని సెరూపుల్ని దేవదూతల్ని కాపుదలగా ఉంచండి ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. అయితే ప్రభువా, నాకు చాలా సమయం ఉన్నా కూడా నా సమయాన్ని నేను వృధాపరిచాను. నేను చక్కగా చదువుకొని కష్టపడి సిద్ధపడి ఎగ్జామ్ రాసి ఉంటే బాగుండేది, కానీ నాకున్నటువంటి విలువైన సమయాన్ని నేను వృధాపరిచాను, నన్ను క్షమించండి, నాకు సహాయం చేయండి ఎగ్జామ్లో అంటే దేవుడు నీవు యథార్థముగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు అంటే, ప్రభు నీ కృపను అనుగ్రహించి ఆ క్వశ్చన్లు జ్ఞాపకం వచ్చేటట్లుగా ఆన్సర్స్, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్లు నువ్వు రాసినట్లుగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఒకటి. రెండవది, అన్నీ నీకు తెలిసినటువంటి ప్రశ్నలు కూడా కొన్నిసార్లు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తాడు. మూడోది, నువ్వు రాసినటువంటి పాయింట్లు దిద్దుతున్నటువంటి ఇన్విజిలేటర్కి సాటిస్ఫై అయ్యాడు అనుకోండి, నీకు 3 మార్కులు వేయాల్సింది 4 మార్కులు వేసేటట్లుగానే దేవుడు సహాయం చేస్తాడు. యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా నేను తప్పు చేశాను, నాకు అనారోగ్యం వచ్చింది, నన్ను క్షమించండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రభువా నేను తప్పు చేశాను, అప్పులు చేశాను, నాకు సహాయం చేయండి, నన్ను సరిచేయండి అంటే దేవుడు సహాయం చేస్తాడు. చేయవలసిన తప్పులన్నీ మీరు చేసేసి యథార్థంగా ప్రార్థించకుండా వేరే వారిని నిందిస్తూ, సాతానుని నిందిస్తూ, దేవుడిని నిందిస్తూ కపటమైన ప్రార్థన చేశారంటే దేవుడు ప్రార్థన ఆలకించడు. దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే మీరు యథార్థముగా ప్రార్థన చేయండి, తప్పులను ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టండి. అటువంటి వారు కనికరము పొందుదరని వాక్యం సెలవిస్తుంది. కనుక యథార్థముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, యథార్థముగా ప్రార్థన చేద్దాం. తద్వారా దేవుడు మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, యథార్థముగా ప్రవర్తించడానికి మాకు కృప దయచేయండి. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.